ఇక్కడ 'ఆదిత్యనాథ్ దాస్' గారిని ఆయనకి బాగా చంద్రబాబు గారికి బాగా దగ్గరైన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఎందుక వ్యవహారాలను ఎందుకంటే చక్కబెట్టాలంటాం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది రిటైర్డ్ ఇంజినీర్స్ ఉన్నారు. చాలా మందున్నారు ఇక్కడ. కేసీఆర్ గారు కదా విద్యాసాగరరావు గారిని అడ్వైజర్‌గా పెట్టుకున్నట్టు, అవును. ఓ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. అట్లాగే చంద్రమౌళి గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. బోయినపల్లి వెంకటరామారావు గారు ఉన్నారు. ఇంకా వాళ్ళకి రెడ్లు కావాలనుకుంటే బోలెడు మంది రెడ్లు ఉన్నారు. రిటైర్డ్ ఇంజినీర్స్. హ్మ్. సత్యరెడ్డి గారు ఉన్నారు. ఇంకొక చాలా మంది రెడ్లు ఉన్నారు. హ్మ్. మరి ఎవరినో ఒకరిని పెట్టుకోవచ్చు. వాళ్ళు చాలా మంది ఈఎన్సీలుగా, తర్వాత ఎస్సీలుగా, సీఈలుగా రిటైర్ అయిన రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఉన్నారు చాలా ఆ! మంది. హ్మ్. పోయి ఆంధ్ర నుంచే ఇరిగేషన్ అడ్వైజర్ ఎందుకు తేవాలి? ఆ వ్యక్తి కూడా ఎవరు? ఆదిత్యనాథ్ దాస్ గారు ఐఏఎస్ఏ. హ్మ్. మంచి వ్యక్తే కావచ్చు. కానీ 9.5 ఏళ్ళు ఆయన సంతకాలు పెట్టిన పేపర్లున్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కోసం సంతకాలు పెట్టిన పేపర్లు కేఆర్ఎంబీ దగ్గర, జీఆర్ఎంబీ దగ్గర ఉన్నాయి. హ్మ్. బోర్డుల దగ్గర. ఇవాళ ఆయన చెప్పిన దానికి అగెనిస్ట్‌గా అయితే మాట్లాడలేడు కదా! యెస్. కేవలం ఏందంటే ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఆయనను పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఒక రోబోని చేసి ఈ నీళ్ళన్నీ కూడా కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు ఇంకెవరు కాపాడాలి?